V3 న్యూస్ ప్రేక్షకుల కార్యక్రమం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజిరెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. వారితో మాట్లాడి ఈరోజు వచ్చిన ప్రముఖ కథనాలు, ప్రత్యేక కథనాలు, అలాగే దినపత్రికలు వచ్చినటువంటి వార్తల గురించి ఆయనతో మధ్య కార్యక్రమం చూద్దాం. రైట్ సార్, నమస్తే సార్, కార్యక్రమానికి స్వాగతం. సో చూసుకున్నది కనుక సింగరేణి సంక్షోభం అంటూ బకాయిలు చెల్లించని విద్యుత్ సంస్థలు తెలంగాణ బాకీలు 7,800 కోట్లు. మొత్తం ఎలా చూడొచ్చు సార్ ఈ కథనానికి సంబంధించి? సింగరేణిలో సంక్షోభం తీవ్రతరమైంది. ప్రభుత్వం మొన్న బకాయిలు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నది. ఇవాళ కార్మికులకు కూడా లాభాలలో వాటా ఇవ్వలేదు. ఇవాళ మేము ఏమంటున్నామంటే సింగరేణికి విద్యుత్ సంస్థలతోనే సంక్షోభం ఏర్పడ్డది. ఈ సంక్షోభాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఆ సంక్షోభాన్ని త్వరలోనే అది సమస్య కొలిక్కి తీసుకురావాలి. మన బకాయిలు చెల్లించి మళ్ళీ వాపసు తీసుకున్నారు. కాబట్టి సింగరేణిని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. త్వరలో వాళ్ళ కార్మికులు కూడా సింగరేణిలో లాభాల వాటా పంచాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, చూసుకున్నదిగా కార్మికుల జీతాలు కట్టకెట్టాయి, కానీ ప్రభుత్వాలకు 5 ఏళ్లలో 27,000 కోట్ల రూపాయలు పన్నులు చెల్లించని సింగరేణి అంటూ ఈ మొత్తం అంటే ఎటువంటి వాతావరణం ఎంచుకుంది చూడొచ్చు దీన్ని? ఇప్పుడు సింగరేణిలో ఏమవుతుంది, విద్యుత్ సంస్థలు బకాయి పడ్డది సింగరేణికి, ప్రభుత్వం బకాయి పడ్డది విద్యుత్ సంస్థలకు. ఇట్లా నేనంటే మొత్తంగా చూసుకొని సింగరేణి వ్యవస్థను మొత్తం పారదర్శకంగా ప్రభుత్వము సీఎం గారు కూర్చొని ఇది గాడిలో పెట్టి ఆ సింగరేణి సంక్షోభాన్ని త్వరలో పరిష్కరించాలి. లేకపోతే వేల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి, ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి సింగరేణి సంక్షోభం ముదరకముందే ఏది కానీ ముందు చూపు ఉండాలి. ఇదివరకు చాలా జరిగినాయి, ముందు చూపు లేదు. కాబట్టి ముందు చూపుతోనే ఆ సింగరేణి సంక్షోభాన్ని, ఇలా ఆర్టీసీ అవుతుంది, ఆర్టీసీ సంక్షోభాన్ని త్వరలోనే పరిష్కరించాలి. ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. సో అక్కడి నుంచి చూసుకుంటే కనుక కల్తీ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. పాలు కల్తీ, అలాగే దేనికి సంబంధించిన అదే మన కూరగాయలు కానీ వీటికి సంబంధించి వాటిని మనం ఇంప్రూవైజ్ చేసుకోవాలి, వాటిని సెక్యూర్ చేసుకోవాలంటూ ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు మొత్తం మీద? ఇప్పుడు ప్రభుత్వం అధికారం ఉంది, వారే కల్తీ జరుగుతుంది, కల్తీ నిరోధించాలి. ఇలా కల్తీ లేకుండా చేయాలి, పాలలో కల్తీ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఆహార ధాన్యాలు కూడా, ఆహార ఉత్పత్తుల్లో కానీ అంతా కల్తీ అని అన్నది వాస్తవమే. ఆ కల్తీని నిరోధించాలి. దానికి ఏదైనా ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి దానికి ఇంకా ఏం చేస్తారో గవర్నమెంట్ చేసి ఖచ్చితంగా ఈ కల్తీ నిరోధించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం పైన ఉంది, అందరిపైన ఉంది బాధ్యత. రైట్ సార్. అలాగే చూసుకున్నది కనుక కాంగ్రెస్లో కాకా అంటూ ఈనాడు ప్రశ్నిస్తుంది. అయితే ఎలా అంటే హజూర్ నగర్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తానని మండిపాటు అంటూ ఈ కథనాన్ని పూర్తిగా ఎలా చూడొచ్చు అంటే మొన్న కూడా ఈ మధ్య తెలుసు కాంగ్రెస్లో లోకలు స్టార్ట్ అవుతున్నాయి, దానికి సంబంధించి అంటే ఒక లోకలు ఏం లేవు. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. దానికి ఏంటంటే అధిష్టానం చూసుకుంటుంది. మన నియంత పాలన లేకపోతే రాజరికం పాలన కాదు కదా ఇది. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే, కానీ అధిష్టానం చక్కబెట్టుకుంటే అధిష్టానం చూసుకుంటుంది ఎప్పుడు కానీ. అదంతా అధిష్టానానికి వదిలేస్తాం మేము. రైట్ సార్. చూసుకునేది కనుక నిన్న ఏదైతే మన గత 2-3 వారాలుగా మనం చూస్తున్న జరిగింది ఆర్థిక మందగమనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దానికి సంబంధించి ప్రతి వారం ఏదో ఒక ఏమంటారు ఉద్దీపన కార్యక్రమాలతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చర్యలు తీసుకోవడం, దానికి సంబంధించి ఆవిడ ప్రెస్ మీట్ నిర్వహించడం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు కేంద్రానికి వెళ్ళి బహిరంగ లేఖ రాస్తారు. మీరు ఇప్పుడు ఇస్తున్న ఏవైతే ఉద్దీపనాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటివరకు బాగానే ఉంటాయి, బట్ లాంగ్ లాస్టింగ్లో దీర్ఘకాలికంగా చూసుకుంటే సమస్యలు ఉత్పన్నమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ ఆయన లేఖ రాయడం జరిగింది. సో మొత్తం అంటే ఎలా చూడొచ్చు దీనికి సంబంధించి కథనాన్ని? మేము మొదటిసారి మనం ఏమంటామంటే ఆర్థిక సంక్షోభం అవుతుందంటే ఆర్థిక మాంద్యం ఉంది, వీళ్ళు ముందే పసిగట్టలేదు. ఇప్పుడు మనం ఇంతకుముందు స్టూడియోలో చర్చించుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు అంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు హయాంలో పివి నరసింహరావు ఉన్నప్పుడు కానీ వీళ్ళు ముందే సంస్కరణ చేపట్టిండ్రు. అయితే వీరు ఏం చేశారంటే ముందు చూపు లేదు. ఎంతసేపు ఏంది నోట్బందీ, ఆ తర్వాత ఇది జిఎస్టీ అటన్నీ బాదుకుంటూ పోయారు, కానీ వీళ్ళు సంస్కరణ చేపట్టలేదు, ముందు చూపు లేదు. జీడిపి 11% ఉన్నది, నీకు 5%కి వచ్చింది, ఆర్థిక సంక్షోభం ముదురుతుంది. వీళ్ళు ముందు చూపు లేక అంత ఆర్థిక సంక్షోభం చెప్పుకుని ఆర్థిక మాంద్యం ఉంది ఇప్పుడు. అంటే ఇండైరెక్ట్ ఆర్థిక మాంద్యం ఉందని ఒప్పుకొని ఉద్దీపనను ప్రకటిస్తారు. అయితే దీర్ఘకాలికంగా మనం ఈ దేశానికి ముందు చూపుగా దీర్ఘకాలికంగా చేయాల్సినవన్నీ చేయాలి. ఇప్పటికిప్పటికి ఏదో కాయకల్ప చికిత్స చేస్తే కాదు, సంస్కరణలు చేపట్టాలి. దీర్ఘకాలికంగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు అన్ని సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం.
రైట్ సార్. అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక గత 2-3 అంటే ఏదైతే కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన నష్టం, ఆ తర్వాత టైం తీసుకోవడం, తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్స్ డౌన్ అవ్వడం, తర్వాత అంటే ఇంత గ్యాప్ జరిగి ఇంత ఏదైతే అప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడైతే మనకు ఆదాయం గండిపడిందో, ఆ తర్వాత నిర్మలా సీతారామన్ వచ్చి ఈ ఉద్దీపన కార్యక్రమాలని అంటే ఆ ఇంపాక్ట్ లేకుండా ఆవిడ చర్యలు తీసుకోవడం జరిగింది చూస్తున్నాం. మేము కూడా ఏమంటామంటే ప్రధానమంత్రి దేశాలను పోయి ఈవెంట్స్ చేసుడు కాదు, ఆ ఈవెంట్స్తో ఈవెంట్స్తో మనకు రావు పెట్టుబడులు రావు. మనం ఏమంటే మన దేశంలో మన ఏవైతే ఉద్యోగ కల్పన ఉందో లేకుంటే మౌలిక సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కల్పించుకొని మన దేశంలో మనం చేసుకోవాల్సి ఉన్నాయి, సంస్కరణ చేసుకోవాల్సి ఉన్నాయి. నువ్వు ఈవెంట్స్ తీసిపెట్టి పోయి దేశాల్లో ఈవెంట్స్ పెడితే మనకు పెట్టుబడులు రావు. మన దేశంలో మనకు ఉన్నటువంటి వనరులను సమీకరించుకొని ఎట్లా మనం ముందుకు పోవాలని చెప్పి ఆలోచించి ఆ సంస్కరణ చేసుకురావాల్సిన అవసరం ఉంది. రైట్. సో దీనికి సంబంధించి మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు కూడా మనకు ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగానే రూపకల్పన చేసుకున్నాం బడ్జెట్ని. అండ్ దాంతోనే మేము ప్రజెంట్ ఏవైతే ఉన్నాయి వనరులను వాటిని ఉపయోగించే మేము బడ్జెట్ని రూపొందించి కూడా అవకాశం దొరికింది కదా. ఒకటి 1,84,00,000 తీసుకొచ్చి 1,40,00,000 చేసిండు కదా. దానికి ఆర్థిక మాంద్యం రుద్దుతుండు. ఆర్థిక మాంద్యం తెలుసు కదా. ఆర్థిక మాంద్యం ఇప్పుడు కొత్తగా కనబడుతుంది. అది గత 5 సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి స్టెప్స్ అని లేవా? ఆర్థిక ఇలా కొత్తగా నోట్ బంద్ చేయలేదు, కొత్తగా జిఎస్టీ తీసుకురాలేదు, కొత్తగా ఇవన్నీ పనులు వేయలేదు కదా. తెలుసు కదా. మరి అప్పుడు పెట్టి ఇప్పుడు ఎందుకు తగ్గించుకున్నాడు? రైట్. సో ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందని కొత్త సెక్రటరియట్, అలాగే చూసుకునేది కనుక నిన్న మొన్నటి వరకు మన ఏదైతే డెంగ్యూ ఉందో డెంగ్యూ ప్రభావం కూడా గట్టిగా ఉన్న తరుణంలో అంటే ఉన్న బడ్జెట్ ఒకవేళ ఆయన మాట పరంగా చూసుకుంటే కనుక బడ్జెట్ తక్కువ ఉంది, అంటే ఏదైతే ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నారో బడ్జెట్ తక్కువ, అలాగే చూసుకుంటే కొత్త సెక్రటరీ ఇది ఇప్పుడు అవసరం అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. డెంగీ, మలేరియా అన్ని విషజ్వరాలను ప్రబలుతున్నాయి. దాని ముందు చూపు లేకుండా అది అరికట్టకుండా ఒకసారి సెక్రటరీ కడతా, ఒకసారి అసెంబ్లీ కడతా, ఈ డబ్బంతా తీసుకొచ్చి నువ్వు కార్పొరేట్ హాస్పిటల్ లేక తీర్చిదిద్దొద్దు. ఉస్మానియా ఉంది, గాంధీ ఉంది, నిమ్స్ ఉంది. మనం మొదటి మొత్తుకుంటున్నాం. మీకు ముందు చూపు లేదు, ముందు జాగ్రత్త లేదు, ప్రజల మీద మీకు పట్టు లేదు. మీరు ఎంతసేపు కొత్త సెక్రటరీ కట్టనా, కొత్త అసెంబ్లీ కట్టనా, కాళేశ్వరానికి అప్పులు తీసుకొచ్చి ఎట్లా మేము దండుకోవాలి, ఎట్లా మేము అట్ట తప్ప మీరు ఎంతసేపు లాభాలనే చేస్తారు తప్ప మీరు అన్నీ గాలికి వదిలేసారు. గాలికి వదిలేసి ఇప్పటికిప్పుడు ఏదైతే ప్రభుత్వంలో అంటే ఏదైతే మన ప్రాబ్లమ్స్ అప్పటికప్పుడు చెప్తారు మీరు కాయకల్ప చికిత్సలకు. అప్పటిదే మీకు దీర్ఘకాలికంగా లేదు. ఇప్పుడు దేశంలో ఆర్థిక మాంద్యం ఉంది, రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉందని తెలుసు. రాష్ట్రంలో కూడా నీకు మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం. దాని ఏమంటారు ఆరోగ్యం ఎమర్జెన్సీ ప్రకటించాలని చెప్పి. ఇంత జరుగుతుంటే కూడా ఈ రాష్ట్రంలో మీరు ఇంకా అప్పటికప్పటికే మీరు చేస్తారు కానీ దీర్ఘకాలికం కానీ ఏమి సంస్కరణలు చేస్తలేరు. రైట్. సో చూసుకున్నది కనుక మరొకటి కరిగిపోతున్న డబుల్ కలలు అంటూ లక్ష్యానికి దూరంగా ఇళ్ల నిర్మాణం కట్టినవి కూడా ఇస్తలేదు అంటూ ఒక కథనం మనం వెలుగులో చూడొచ్చు. సో పలు జిల్లాల్లో నిధులు లేమి, స్థలాల కొరత సహా ఎన్నో సమస్యలు, జాగా ఉన్నోళ్ళకు పైసలు ఇస్తామన్న హామీ ఊసేలేదు అంటూ కథనం. అంటే ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలక్షన్లో డబుల్ బెడ్రూమ్లు, 3 acres, నిరుద్యోగులకు అది రుణమాఫీ, ఇలా నిరుద్యోగ వృత్తి ఏది? ఇప్పుడు డబల్ బెడ్రూమ్స్ కట్టినవి నువ్వు కట్టినవి లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ ఏమో డిమాండ్ చేస్తున్నావు కాంగ్రెస్ ప్రతిపక్షాలు. నువ్వు ఎన్ని కట్టినావు, ఇంకా ఎన్ని కట్టాల్సింది, నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు, ఇవన్నీ మొదలైతే నువ్వు కట్టినైతే వాళ్ళకు లబ్ధిదారులకు పంపిణీ చేయి కదా. నువ్వు ఎలక్షన్లప్పుడు మాట చెప్పి ఓట్లు వేయించుకొని ఓట్లు వేసిన తర్వాత నువ్వు స్టెప్స్ అన్ని రాంగ్ స్టెప్స్ వేస్తారు. మీరు ఇవాళ మీరు అనుకున్న ఏదైతే బడ్జెట్ మీరు ఏమైతే ఎలక్షన్లో పెట్టిరో మేనిఫెస్టోలో ఒకటన్నా నీకు అమలు అవుతుందా? ఒకటన్నా చేస్తున్నావు. నిరుద్యోగ భృతి కూడా అసలు దాన్ని ఊసేయలేదు, రుణమాఫీ దాన్ని ఊసేయలేదు, డబుల్ బెడ్రూమ్స్ అది ఎప్పుడు పోయింది 5 ఏళ్ళ నుంచి, అట్లా 3 acres అసలే లేదు. ఇట్టా రైతు బంధు దాని ఏందో క్లారిటీ లేదు. రైతు బంధు వేస్తున్నాము, రైతు బంధు ఎకరాల లెక్క ఏం లేదని మనం అంతా చర్చించుకున్నప్పుడు 5 acres లేదు, 10 acres లేదు, మేము లిమిట్ ఏం పెట్టలేదు అన్నాడు. కానీ కనీసం 25% రైతులకు లేదు. రైతులకు యూరియా కొరత, ఎప్పుడో రావాల్సిన రైతు ఇప్పుడు దిగుతుంది. ఏది సమయానికి ప్రభుత్వం చేస్తలేదు. ఇప్పుడు మేము ఏమంటామో డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎన్ని అయితే కట్టిరో లబ్ధిదారు త్వరలో అందజేయాలని డిమాండ్ చేస్తాం కాంగ్రెస్ పక్షాన. రైట్ సార్. అలాగే నిధులు లేవు, నియామకాలు లేవు. అధ్వానంగా ఉస్మానియా యూనివర్సిటీ దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఒకటైన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి నిధులు నియామకాలు లేక ఆగమవుతోంది. స్టూడెంట్లు బ్రాంచ్ల సంఖ్యకు తగినట్టుగా
ఫ్యాకల్టీ లేదు, అలాగే అసలు రెగ్యులర్ వీసీనే లేరు, కొత్త భవనాలు లేవు, స్టూడెంట్లకు ఫెలోషిప్లు లేవు, రీసెర్చ్లకు ప్రోత్సాహమే లేదు, సర్కారు ఇస్తున్న నిధులు ఉన్న సిబ్బంది జీతాలకే సరిపోవడం లేదు. ఏంటి సరి పరిస్థితి? అంటే మొత్తం చూసుకున్నట్టు మొత్తంగా మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పటిదాకా నిధులు అనేటువంటి దేనికి లేదు, విద్యారంగానికి లేదు, వ్యవసాయ రంగానికి లేదు, ఏ రంగానికి మీరు నిధులు కేటాయిస్తలేరు. మీరు ఒకటే పెట్టుకురేమో కాళేశ్వరం కట్టాలి, కాళేశ్వరం కూడా కట్టినటువంటి ఏదైతే ఉందో ప్రాజెక్టు దాని రీడిజైనింగ్ పేరుతోని కోట్లాది రూపాయలు దండుకొని ఆ వచ్చిన వాటర్ కూడా ఇప్పుడు సముద్రం పాలైపోయింది. అట్లా మీరు ముందు చూపు లేకుండా అన్ని రంగాలను కుంటుపడేటట్టు చేసేయాలా. విద్యారంగానికి ఇప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయులు లేరండి, మనం చర్చించుకున్నాము. ఉపాధ్యాయులకు ఆల్రెడీ మీరు చేసినట్టే చేసి వాళ్ళకు విధులు అలాట్మెంట్ లేదు మీకు. వాళ్ళ కొన్ని 5,600 ఉద్యోగాలు ఇచ్చి అంతా చేసుకొని అలాట్మెంట్ ఎక్కడ చేయాలి ఉద్యోగాలు లేనిలే, వాళ్ళకి నిధులు లేక ఆపేశారు. ఏది చెప్పడం చేతల ప్రభుత్వం, ఇది అది మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు ఇది. రైట్. మిషన్ కాకతీయకు కేంద్రం ఒక్క పైసా ఇస్తలేదు మంత్రి హరీష్ రావు అంటూ మనం కథను చూడొచ్చు సార్. అంటే ఏదో మనం గత కొన్ని రోజుల నుంచి దీని గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. కేంద్రం నుంచి సపోర్ట్ ఉండటం లేదు అని ఒక కైండ్ ఆఫ్ వర్షన్ అయితే వినిపిస్తుంది టీఆర్ఎస్ నుంచి. కానీ మీ కాంగ్రెస్ వాదన ఇప్పుడు చూసుకుంటే కనుక ఒక తెలియని మైత్రి అయితే ఉంది, అంటే బయటకు కనిపించిన మైత్రి అయితే కనిపిస్తుంది టీఆర్ఎస్కి భాజపాకి మధ్య అంటూ. అవును, మిషన్ కాకతీయకు కేంద్రం ఒక పైసలు లేదని ఎవరు అంటున్నారు. మరి ఏం చేస్తారు? గత 5 సంవత్సరాల నుంచి ప్రతిదానికి మీరు మద్దతు ఇస్తారు కదా. మొన్న మీరు పార్లమెంట్లో కూడా రాజ్యసభలో కూడా మద్దతు ఇచ్చారు కదా. మరి మీరు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? మీ డిమాండ్లు ఎక్కడున్నాయి? నువ్వు ఇప్పుడు మిషన్ కాకతీయ కానీ ఇక మీకు ఏమైతే బడ్జెట్ రావాలో నిధులు ఏదైతే పేరుకపోయినాయో అప్పుడు ఏది మీ డిమాండ్ ఏది? మీరు ఇనిషియేటివ్ తీసుకుంది ఎక్కడ? మీ మైత్రి ఇండైరెక్ట్ మైత్రి కొనసాగుతుంది కదా. మీరు అడగొచ్చు కదా, మీరు డబ్బులు తీసుకురావచ్చు కదా. మీకు చేతనైతే లేదు అన్నట్టే కదా. అందుకే మీరు ఒప్పుకోరు చేతనైతే లేదు. మీకు మైత్రి నడుస్తుంది వెనకాల నుంచి, ఎందుకు డబ్బులు ఇస్తలేరు? మళ్ళీ మీదికే ఏదో అనాలి కాబట్టి అనడం, అది తప్పిదం, ఘోర తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వం అంది నిధులు రాబట్టలేకపోతారు కాబట్టి వాళ్ళ చేతగాంతనం ఇది. రైట్. మరో విషయానికి వెళ్ళినట్టయితే కనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొన్న ప్రకటన చేశారు. ఈ మధ్య హడావిడి జరుగుతున్న టైంలోనే ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. హిందీ భాషని జాతీయ భాషగా ప్రకటించాలని ఆయన మాట్లాడడం జరిగింది. జరిగిన వెంటనే మనం చూసాం అక్కడ తమిళనాడులోని ఎంపీ స్టాలిన్ ఆయన బయటికి రావడం, ఆయన ప్రొటెస్ట్కి ఆయన సంబంధించి బంద్కు కూడా పిలవడం జరిగింది. తమిళనాడుతో పాటు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, మన తెలుగు రాష్ట్రాలు కానీ స్పందించినాయి. మాతృభాష తర్వాతనే మనం ఏదైనా సెకండ్ లాంగ్వేజ్ ఎంచుకోవాలన్నది. మళ్ళీ ఎంబడే ఆయన దిగొచ్చి ఇలా మాతృభాష తర్వాతనే సెకండ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకోమని హిందీ మొత్తం రుద్దడం నాకు ఇష్టం లేదు అని అంటుండు కదా. అందరు దిగరాగానే ఆయన వెనక్కి తగ్గిండు కదా. అందుకనే దక్షిణాది రాష్ట్రాల మీద పెత్తనం నడవదని చెప్పి ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఒక స్టెప్ ముందటేసి ఒక మాట వెనక తీసుకుండు కదా. బట్ అంటే ఇలాంటి స్టేట్మెంట్ ఇలా, ఎందుకంటే మనం చూసుకుంటే ఒక పక్క ఆర్థిక మందగమనం వైపు పరుగులు పెడుతుంది భారతం అంటూ మనం చూస్తున్నాం, రోజుకో కథనం వస్తుంది. ఇది కాకుండా ఒకవైపు నుంచి మనకి ఇప్పుడు పాకిస్తాన్కి మనకి ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఒక నిరుద్యోగం కానీ, సో ఇవన్నీ ఉన్న టైంలోని ఇలాంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి సెన్సేషనైజ్ చేసేసి వాటి నుంచి స్కిప్ అవ్వడానికి ఏమైనా ప్రయత్నం అది అంటే ఆ కోణంలో చూడొచ్చా దీన్ని? అంటే అట్లా కూడా ఉంది. ఆయన డైవర్షన్ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒకటి జరుగుతుంటే ఒకటి దిక్కు డైవర్ట్ చేస్తారు. అంటే పబ్లిక్ను మూడునంత చేంజ్ చేస్తారు. ఇలా పాకిస్తాన్ మనతో చేసేంత వాళ్ళకి ఆర్థిక వాళ్ళకు లేవు, ఆర్థిక మంది వాళ్ళు కూరుకుపోయింది, వాళ్ళు అప్పులో ఉన్నారు, వాళ్ళు మన దేశం మీద అయితే వాళ్ళు దాన్ని బూచు చూపించేసి ఏదో ఒక డైవర్ట్ చేస్తారు, పబ్లిక్ మూడు డైవర్ట్ చేస్తారు అనిపిస్తుంది. ఆల్ రైట్ సార్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నిన్న మమతా బెనర్జీ ప్రధాని మోదీని కలవడం, దాదాపు సంవత్సరం పాటు ఎక్కడ మాటలు లేవు. ఎలక్షన్స్ టైంలో చూసుకునేది కనుక అక్కడ ప్రధాని మోదీకి ఒక పక్క చెప్పాలంటే కాంగ్రెస్తో సరి సమానంగా ధీటుగా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆవిడ నన్ లెస్ దెన్ మమతా బెనర్జీ. సో అలా మమతా బెనర్జీని నా కేంద్రాన్ని క్షమించాలి అక్కడ ప్రధాని మోదీని కలవడం అంటే రాజకీయాల్లో ఒక చర్చకి అయితే దారితీసింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి, ఇప్పుడు ఏమున్నా పార్టీలు ఏవైనా కానీ వాళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరాలు ఉంటాయి, రాష్ట్ర అవసరాల గురించి కలిసి మాట్లాడుకుని చర్చించుకోవడం తప్పేం లేదు కదా. మన రాష్ట్రంలో కదా, మన దేశంలో కదా, దేశంలో అంతర్భాగాలే రాష్ట్రాలు దేశాలు కదా. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలుసుకొని మాట్లాడుకొని ప్రజలకు ఏం కావాల్సిన ప్రజలకు కావాల్సినవన్నీ వాళ్ళు చేసుకోవడం తప్పలేదు కదా. ఆమె డిమాండ్ సాధించుకోవడం తప్పేం లేదు కదా.
రైట్. రాజకీయమే ప్రభుత్వ పాలసీలని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఏమేమి కావాలో మాట్లాడుంటుంది. తప్పేం లేదు, కలుసుంటే తప్పేం లేదు కదా. రైట్. సో మీరు అన్నమాట ఒకవేళ కలిసినా తప్పలేదు, బట్ ఆయన కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ప్రమాణ స్వీకారానికి. అక్కడ కూడా ఆవిడ వెళ్ళకపోవడం జరిగింది. సో కొన్ని సందర్భాల్లో ఆవిడ వెళ్ళకపోవడం జరిగింది. సో వీటన్నిటి తర్వాత దాదాపు సంవత్సరం తర్వాత నేను కలవడం అనేది రాజకీయాల్లో తమ ఒక చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. సో ఈ ఏదైతే జరిగిన పరిణామం అది ఎటువంటి పరిణామాలకి అవుతుందో వేచి చూడాల్సిందే సార్. ఏం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసుకోవాల్సిందే. వాళ్ళ పార్టీల పరంగా వేరైనా ప్రభుత్వం ఒకటే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని కేటాయించి స్టూడియోకి ఇచ్చి వాల్యుబుల్ విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ పేపర్ ముచ్చట కార్యక్రమం. రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.